ఎడ్యుకేషన్ అప్పుడు కూడా మనం చాలా సార్లు పోరాడాం. ఆ పోరాటంలో ప్రధాన అంశం ఏంటంటే రాష్ట్రంలో కరువు ఉంది. రేపు రాబోయే రోజుల్లో ప్రాజెక్టులో కూడా సమస్యలు వస్తాయి. నాగార్ సాగర్లు ఇప్పటికే నీళ్లు తక్కువ ఉన్నాయి. ఆ నీళ్లు రాకపోతే చాలా ఇబ్బంది పడతామని మనం ఆ రోజు గట్టిగా చెప్పాం. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసుకునే సమయంలో ఈ రోజు మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. నిన్న కూడా నేను ప్రజెంటేషన్ ఇచ్చాను. పోలవరం రాష్ట్రానికి ఒక వరం, ఆంధ్రప్రదేశ్ కు ఒక వరం. చాలా వరకు సమస్య పరిష్కారం అవుతుంది. జాతీయ ప్రాజెక్టులు ఒప్పుకున్నారు, నబార్డు ఫైనాన్స్ ఇస్తున్నారు. మీరందరూ కూడా పోయి చూడాలి. మీ జీవితాల్లో వెలుగు తీసుకురాబోయేది పోలవరం కాబట్టి అన్నిటికీ ఇచ్చాం. ఇప్పుడు మీలో ఉంది, మమ్మల్ని చూస్తున్నారు. మేము మంచి పని చేస్తే 24 గంటలు మేమేదో అసలు పని చేయలేదని, నీళ్లే రాలేదని, సముద్రంలో నీళ్లు వెళ్ళిపోయాయని విపరీతంగా మాట్లాడుతున్నారు. మాటన్న గారు ధవళేశ్వరం బ్యారేజ్ గోదావరి పైన కట్టాడు, ప్రకాశం బ్యారేజ్ కృష్ణా పైన కట్టాడు, పెన్నా పైన సంగం బ్యారేజ్ కట్టాడు. దీనివల్ల రాష్ట్రంలో కరువు పోయింది. దేశానికి అన్నపూర్ణగా మన రాష్ట్రం ముందుకు పోయింది. 2018కి ఆ రోజు నేనేసిన ఫౌండేషన్ వెలుగొండ, ఆ వెలుగొండ కూడా పూర్తి చేసి పశ్చిమ తాలూకాలైనటువంటి గిద్దవరికి, మార్కాపూర్కి, మిగిలిన ప్రాంతాలు కూడా అందిస్తాం.